రోజుకు 3 కోట్లు, నెలకు 100 కోట్ల మీదనే ఉంటది తిరుపతి ఎంకన్న ఆమ్దాని. ఏ రోజుకు ఆ రోజు గల్లెలు దుల్పుడు లెక్కబెట్టుడు నడుస్తుంది. ఇక కడమ గుళ్ళ కాడ బ్రహ్మోత్సవాలు జాతరలు అయినప్పుడు నెలకోపారి 15 రోజులకోపారి హుండీలు తెరిచి పైకమెంచుతారు. మా అంటే 1-2 రోజులలో లెక్కబెట్టుడు అయిపోతుంది. కానీ గిడ అంత అల్కగా కాదుల్లో. కింద 7 మీద 3 10 మంది కలిసి ఎత్తుతున్నారు. ఇప్పుడు ఇంకోటి రప్ప ఎక్కిస్తూనే ఉన్నారు బండిలకు. ఇంతకు ఇవేంటి అనుకుంటురు? మేడారం గల్లపెట్టెలు. జాతర ఒడిసింది కాబట్టి ఆర్టీసీ కార్గోల హన్మకొండల టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకొచ్చిండ్రు. మొత్తానికి మొత్తం బేస్తారం నాడు తాళాలు తీసి పెట్టెలు దులిపి పైసలు లెక్క పెడతారన్నట్టు. ఈ లెక్కింపు సుమారు వారం రోజుల వరకు కొనసాగుతుంది. అవు మరి 512 గల్లపెట్టెలు వేయించాలంటే ఆరమెంది 10 రోజులు గిట్లా పడుతుంది. సమ్మక్క గద్దె కాడ 215, సారలమ్మ గద్దె దగ్గర 215, పగిడిద్ద రాజుకాడ 26, గోవిందరాజస్థాన 26, ఇంకో 30 బట్ట హుండీలు పెట్టిండ్రు. తల్లులు గద్దెల మీదకొచ్చిన 4 రోజులలోనే 1,45,00,000 మంది దర్శనం చేసుకునిరి. వచ్చినోళ్ళంతా కట్నాలు చదివిస్తారు కాబట్టి పెట్టెలన్నీ నిండినాయి. నోట్లే కాదుల్లో వెండి, బంగారం, ముక్కు పుడకలు, తొట్టెండ్లు, తీరు వస్తువులు సమర్పించిండ్రు. 2 ఏండ్ల కిందట జాతర అయినాడు 11.5 కోట్లు వచ్చినాయి. ఈ తాపకెంతొస్తుందో చూడాలే. సమ్మక్క పూజారులు 5 ఉన్నారు, సారలమ్మ పూజారులు 6 ఉన్నారు, గోవిందరాజ పూజారులు 1, బడిద్దరాజు పూజారులు 1. వీరికి ఆ వాటాను 1/3 చొప్పున వాళ్ళ షేరుని బట్టి వారి అమ్మవారికి వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి పంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ ముచ్చట ఇట్లుంటే రేపు మేడారంలా తిరుగువారం పండుగ అవుతుంది.